దారుణం నిజంగా. దారుణం ఆ అంటేనండి, లైఫ్. నేను విజువలైజ్ చేస్తుంటే గోడ పడిపోయింది కదండి. అది పడిపోయిన తర్వాత ఆవిడ అలాగా ఇలా పడుంటారు కదండి. కరెక్ట్. అలా పడిన తర్వాత అసలు చూస్తుంటే నాకు అసలు అంత దారుణం. అప్పుడు పేపర్లో కూడా పడిందండి. అదే ఆవిడ ఇప్పుడు పేపర్లో కూడా వేశారు. అప్పుడు నాకు గుర్తు ఓకే. అంటే అంత ఇదిగా గుర్తుపట్టలేకపోయారు కానీ నాకు అప్పుడు పాపం దయనీయమైన స్థితిలో మరణించారని చెప్పి పేపర్లో కూడా వేశారు. అప్పుడు దాదాపు 79, 80 ప్రాంతంలో. రైట్ రైట్. అది అప్పుడే తుఫాన్ వచ్చింది ఏమండి. అంచేత కొంతమందికండి మరి ఇది ఆశ్చర్యకరమైన విషయమేనండి. అంటే కనీసం 3 సంవత్సరాలు పాతాళ భైరవి తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ రావడం ఏంటంటే కాదండి. అసలు ఆవిడ చేసిన తప్పే అనిపిస్తుంది చెప్పపోవడం. ఎన్టీఆర్ గారు వెళ్తే శుభ్రంగా చేసేవాడు. ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు కూడా తర్వాత చీఫ్ మినిస్టర్ రాజ్ కుమార్ గారు, ఈ ముగ్గురు పేర్లు ఏంటి? 77లో ఎంజీఆర్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అదే ఈ ముగ్గురు మామూలు పేర్లు కాదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఏలిన వ్యక్తులు వీళ్ళందరూ. ఆవిడ వెళ్ళుంటే డెఫినెట్ గా చేసేవాడు అండి. ఖచ్చితంగా చేసేవాడు. సందేహం లేదు. ఈవిడ తప్పేనంటే అంటే ఇక అడగలేక అంటే ఏం మొహమాట పడింది ఆవిడ పాపం. మరి అంచేత ఆవిడ అంటే తన పేరే చెప్పుకోలేదే పక్కింటోళ్ళకి తన పేరే చెప్పుకోలేదే. నేను మాలతున్నానంటే ఆ పక్కింటోళ్ళు కూడా ఇచ్చేసేవాళ్ళు. అంటే అప్పటికంటే ఒక విధంగా జనరేషన్ గ్యాప్ వచ్చి అనుభవాలు పట్టలేకపోయారండి. ఇప్పుడు 60లో బిలో హీరోయిన్ కదండి ఈవిడ. అంచేత పాతాళ భైరవి అంటే 57 అప్పుడు. ఆ టైంలో హీరోయిన్స్ అంటే గుర్తుపట్టలేరండి వీళ్ళు. ఇప్పుడు మనం అంటేనే ఓహో అలాగా అనుకుంటున్నా తప్ప. అంచేత ఆ స్థితిలో ఆవిడ ఇదైపోయిందండి. ఆవిడ ఆధారపడాల్సింది నటీనటుల మీదే. ఎన్టీఆర్ మీరు అన్నట్టు రామారావు గారు, ఎంజీఆర్ గారి దగ్గర ఎంజీఆర్ చీఫ్ మినిస్టర్ ఒక్క అప్లికేషన్ ఎందుకంటే జయలలిత గారు షౌకత్ జానకి 10 లక్షలు బ్యాంకులో వేసింది ఆవిడ. అదే వెళ్తే ఎంజీఆర్ గారు చేసేవాళ్ళు. ఫస్ట్ హీరోయిన్ కదండి, మర్చిపోరు. ఎవరు మర్చిపోరు. ఫస్ట్ సినిమా మర్చిపోరు. అంచేత అలాంటి పరిస్థితుల్లో నుండి జానకి మాలతి గారు అలా మరణించడం అనేది చాలా దయనీయ విషయం.